పరిశుద్ధుడు తండ్రి అత్యంత పరిశుద్ధ స్థానంలో ఉండి ఇదిగో నాయన దేనికి పనికిరాని వంటి మమ్మలను తండ్రి మీరు గమనిస్తున్న విధానాన్ని బట్టి కాయుచున్న కృపని బట్టి మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. మీ కృప లేకుండా మీ యొక్క సన్నిధి లేకుండా మేము బ్రతకలేము నాయన. తండ్రి ఇంత మంచి గొప్ప దినమును తండ్రి మా జీవితంలో మీరు దయచేసి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆరాధనా క్రమం అంతటిలోనూ ప్రారంభము నుండి ఈ క్షణం వరకు మీరు చూపించినటువంటి కృపకై మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ఇదిగో నాయన స్తుతి ప్రార్థన ద్వారా మిమ్మల్ని ఆరాధించుకొని ఉన్నాము, ఘనపరుచుకొని ఉన్నాం తండ్రి. మా విజ్ఞాపన ప్రార్థనలు తండ్రి మీ చెంతకు చేరి ఉన్నవని మేము నమ్ముతున్నాము నాయన. తండ్రి సకాలంలో నాయన మీ యొక్క కాలమునకు అనుగుణంగా వాటికి సమాధానములు మాకు దొరుకుతాయి అనేటువంటి నమ్మకము మాకుంది ప్రభువ. ఇదిగో నాయన అన్ని విషయంలో మీరు చూపించేటువంటి ప్రేమకై మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి మొదటి వర్తమానంలో మీ యొక్క దైవ దాసుని తండ్రి నిలవబెట్టి పరిశుద్ధత గురించి మేము ఏ విధంగా తండ్రి పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోనికి వెళ్ళాలి అనేటువంటి గొప్ప మాటల ద్వారా మీ యొక్క దాసుని ద్వారా అందించినందుకు మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ఇదిగో నాయన మరి యొక్క ఉపదేశమును తండ్రి మీ యొక్క మాటగా నాయన తండ్రి మీ యొక్క గొంతుకు బూరగా నాయన ఇదిగో నాయన మీ దీన దాసుని వాడుకొని ఇదిగో నాయన మమ్మలను మరుగుపరిచి కేవలము నాయన మీ యొక్క ఆలోచన చొప్పున పరిశుద్ధాత్మ సహాయము చొప్పున తండ్రి ముందుకు నడిపించేటువంటి భాగ్యమును కృపని తండ్రి మాకు దయచేయండి తండ్రి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డకి నాయన మీ యొక్క ఆత్మీయ నడిపింపును సహాయమును తండ్రి గ్రహించగలిగేటువంటి మనస్సును మీరు దయచేసి ఇదిగో నాయన రాకడ దినములు సమీపంలో ఉంటూ ఉండగా మా యొక్క ఆత్మలను తండ్రి మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటకును బలపరుచుకుంటకును తండ్రి నూతనమైనటువంటి ఆత్మలను సంపాదించుకుంటకు నాయన మీ కృప మీ సన్నిధి తండ్రి మా కుటుంబాల పట్లను మా సంఘం పట్లను తోడుగా ఉంచమని ప్రాధేయపడుతూ మా కొరకే రానే ఉన్న యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి, ఆమేన్. మంచిది ప్రేమటువంటి దేవుని వాళ్ళరా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని మనము కొద్ది సమయము ధ్యానం చేసుకుందాము. గడిచినటువంటి వారంలో మనము దేవుని యొక్క పరలోకపు ప్రయాణంలో ఉన్నామనేటువంటి సంగతిని జ్ఞాపకము చేసుకొని మనమందరం కూడా పరలోకాన్ని దృష్టిలో పెట్టుకొని మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలని, దేవుడు అతి పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధతలోనికి ప్రవేశించి మనల్ని మనము క్రీస్తు వద్దకు వచ్చి పవిత్రమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కార్చినటువంటి రక్తంలో కడగబడి దేవునికి దగ్గరగా బ్రతకాలనేటువంటి మాటలను తెలుసుకుని ఉన్నాం ప్రేమటువంటి దేవుని వాళ్ళరా. అంత మాత్రమే కాదు, మరి దృష్టాంతముగా పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలుని దేవుడు పాపం అనేటువంటి ఆ బానిసత్వం నుండి ఐగుప్తు బానిసత్వం నుండి పరమ కనానుకి నడిపించేటువంటి ఆ మార్గంలో దేవుని యొక్క పరిశుద్ధతని గురించి వారికి తెలియజేస్తూ వారు ప్రత్యక్షపు గుడారం అనేటువంటి క్రీస్తుకి సాదృశ్యంగా ఉండేటువంటి ఆ గుడారం వద్దకు రావాలి అని, ఆ గుడారము వద్దకు వచ్చి వారిని వారు పాపక్షమాపణ చేసుకున్న తర్వాత ఆ పరమ కనానులోనికి వారు వెళ్ళడానికి వారికి అవకాశము లభిస్తుంది అనేటువంటి మాటలను మనము ధ్యానం చేసుకున్నాం ప్రేమటువంటి దేవుని వారు. ఇంకా మనము ఆలోచించుకుంటూ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి యేసుక్రీస్తు పరిశుద్ధుడు కార్చినటువంటి రక్తం కూడా పరిశుద్ధమైంది కాబట్టి వాటిని మనము నిర్లక్ష్యము చేయకుండా వాటిని మనము తెలుసుకున్న తర్వాత మనము వాటికి అనుగుణంగా భయభక్తులతోటి బ్రతకాలని, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దేవుని యొక్క పవిత్రతకు వ్యతిరేకంగా మనము ఏ కార్యము చేసినా అన్నిటికీ కూడా పాపక్షమాపణ దొరుకుతుందనేటువంటి నమ్మకం మనకు లేదు కాబట్టి ప్రతి క్షణము కూడా మనము భయభక్తులు కలిగి బ్రతకాలితేనే పరలోక రాజ్యానికి మనము చేరగలగడానికి అవకాశం ఉంటుందనేటువంటి విషయాలను నేర్చుకున్నాం ప్రేమటువంటి దేవుని వల్ల. మరి ఈ దినము కూడా దానికి కొనసాగింపుగానే మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇంకా మనకు కావాల్సినది ఏంటిది, కొదువుగా ఉన్నది ఏంటిది, మనము యేసుక్రీస్తు ప్రభువులోనికి బాప్తిసము ద్వారా వచ్చిన తర్వాత మనల్ని మనము బలహీనపడడానికి గల కారణాలు ఏమై ఉంటున్నాయి, మనం ఎందుకు ఆత్మలో బలహీనపడుతున్నాము, మళ్ళీ ఏది మనకి మరల లోకంలోనికి లాగివేయబడుతుంది అనేటువంటి విషయాలను కొన్ని ధ్యానం చేసుకొని మన పరలోకపు ప్రయాణాన్ని ఇంకా మనము పరిశుద్ధతతోటి
భక్తితోటి భయంతో కొనసాగించడానికి గల అవకాశాలను, లోపాలను మనము ధ్యానం చేసుకొని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మంచి మాటలను మనము తెలుసుకుందాం ప్రేమటువంటి దేవుని వలన. ఎందుకంటే ప్రతి దినము కూడా మనకు నూతనమైనటువంటి దినమే ప్రేమటువంటి దేవుని వలన. మనము ఎంత అనుభవం ఉన్నా, క్రీస్తులోనికి వచ్చి ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా మన అనుభవము మన పవిత్రతకి, మన పరిశుద్ధతకి పనికిరాదు ప్రేమటువంటి దేవుని వలన. ఎందుకంటే నిన్నటి దినము మనం పరిశుద్ధంగా ఉండవచ్చు, దేవునికి అనుగుణంగా బ్రతికి ఉండవచ్చు, కానీ ఈ దినము మనకు మరలా నూతన దినమే. ఈ దినము మరలా మనకు దేవుని ఎదురుగా నూతనమైనటువంటి సృష్టిగా, నూతనమైనటువంటి ప్రవర్తనని మనము కలిగి ఉండాల్సింది తప్ప మనము గడిచినటువంటి దినాల్లో గొప్పగా బ్రతికాము, గడిచినటువంటి కాలాల్లో పరిశుద్ధతో బ్రతికాము, ఈ దినాన్ని నాకు పరలోకాన్ని ఇవ్వు దేవా అంటే దేవుడు మనకి ఇవ్వడు ప్రేమటువంటి దేవుని వలన. ఎందుకంటే ప్రతి దినము కూడా మనము నూతనంగా మనల్ని మనము మార్చుకుంటూ పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోనికి, పరిపూర్ణమైనటువంటి ఆ సంపూర్ణమైనటువంటి దేవుని పవిత్రతలోనికి మనము ప్రవేశించాల్సిందే ప్రేమటువంటి దేవుని వలన. ఇదే విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో తను మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాటలు బైబిల్ పాఠంలో మనము చదువుకుని ఉన్నాము. ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుండి ధ్యానం చేసుకున్నట్లయితే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువవేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను, గచ్చతీగలను దాని మీద పెరిగినలా అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదియును, తుదకది కాల్చివేయబడను. అయితే ప్రియులారా, మేము మీలాగు చెప్పుచున్నను, మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. చూడండి ప్రేమటువంటి దేవుని వాళ్ళరా, ఈ పత్రికని అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాస్తూ తను వారిని భయపెట్టాలనేటువంటి ఉద్దేశంతో కాదు, కానీ వారిని బలపెట్టాలనేటువంటి మాటలను ప్రధానంగా తీసుకొని రాస్తున్నారు ప్రేమటువంటి దేవుని వాళ్ళరా. ఇక్కడ హెబ్రీలు అంటే వారు అనేక వందల సంవత్సరాలుగా ప్రభు అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుణ్ణి సొంత దేవుడిగా, సొంత రక్షకుడిగా వారు అంగీకరిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఆ తండ్రి అయినటువంటి దేవుణ్ణి అనుగుణంగా వారి దేవుడుగా బ్రతుకుతున్నటువంటి వారు ప్రేమటువంటి దేవుని వారు. ఈ హెబ్రీలు అన్యులు మాత్రము కాదు. ఎప్పుడైతే వారు నిజమైనటువంటి రక్షణ, నిజమైనటువంటి పరిశుద్ధత, పవిత్రత, పాపక్షమాపణ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే దొరుకుతుంది అని విశ్వసించి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, బాప్తిస్మము తీసుకున్న తర్వాత, కొద్ది దినములు వారు వాక్యంలో ఎదిగిన తర్వాత మరలా వారు బలహీనపడిపోయి లోకానుసారులుగా బ్రతుకుతున్నటువంటి విధానాన్ని, అలా బ్రతకకూడదు అనేటువంటి ఆ ఉద్దేశాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు వారికి చెబుతున్నాడు ప్రేమటువంటి దేవుని వారరా. ఈ వాక్యంలో ఏమని చెబుతున్నాడంటే, ఒకసారి మీరు పరిశుద్ధాత్మ ద్వారా వెలిగింపబడి ఈ పరలోకంలో ఉన్నటువంటి దేవుని దివ్యవాక్యను, దేవుని యొక్క వరమును మీరు రుచి చూసిన తర్వాత, దేవుని నుండి వచ్చినటువంటి వరము అంటే ఏంటిదంటే ప్రేమటువంటి దేవుని వలన దేవుడు మనకు ఉచితంగా దయచేసినటువంటి ఆ రక్షణ అనేటువంటి వరాన్ని మనము రుచి చూసిన తర్వాత, దేవుని యొక్క దివ్యమైనటువంటి వాక్యమును, దేవుని యొక్క పరిశుద్ధతను మనం నేర్చుకున్న తర్వాత, దేవుని యొక్క మాటల ప్రకారము మనం బ్రతుకుతూ ఉన్నటువంటి ఆ కాలము తర్వాత తిరిగి మనము దేవుని నుండి దూరంగా ఈ లోకానుసారులుగా బ్రతుకుతూ ఉన్నట్లయితే, లేకుంటే బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మనము ఈ లోకానికి కట్టుబడిపోయి దేవునికి దూరంగా బ్రతుకుతున్నట్లయితే మరలా మనము పరిశుద్ధతలోనికి రావడము అది అసాధ్యమని చెబుతున్నాడు ప్రేమతోటి దేవుని వాళ్ళ.
ఎందుకంటే ఒకసారి లోకంలో బ్రతుకుతున్నటువంటి వాడు, దేవుడు అంటే ఎవరో తెలియని వాడు, నిజమైనటువంటి దేవుణ్ణి, నిజమైనటువంటి వాక్యముని, నిజమైనటువంటి పరిశుద్ధతని అనుభవించని వారు ఎవరైనా ఉన్నా కూడా వారు దేవుని యొక్క రుచి చూసిన తర్వాత, వారికి నిజాన్ని తెలుసుకున్న తర్వాత వారు తిరిగి మరలా లోకంలోనికి వెళ్ళడము వారికి నచ్చదు, అవసరతలు ఉండదు. ప్రేమటువంటి దేవుని వాళ్ళరా, కానీ నిజంగా మనము లోకంలో నుండి పరిశుద్ధతలోనికి, మందిరంలోనికి వచ్చిన తరువాత దేవుని యొక్క పరిశుద్ధతని అనుభవించి మరలా లోకం వైపు చూస్తున్నామంటే, లోకానుసారులుగా బ్రతకడానికి లేకుంటే లోకం వైపు ఆకర్షించడానికి మన అడుగులు వేస్తున్నామంటే నిజంగా మనము పరిశుద్ధతలోనికి రానట్టు. ప్రేమటువంటి దేవుని వారరా, అంటే మనము నటనకరమైనటువంటి జీవితాన్ని ఇంకా బ్రతుకుతూ మనము నటనాసారులుగా నటనా జీవితాన్ని బ్రతుకుతున్నామేమో. ప్రేమటువంటి దేవుని వాళ్ళరా, అలా సగము పరిశుద్ధతలోనికి, మనము వాక్యములోనికి, లోకములోనికి రెండు విధాలా బ్రతుకుతున్నటువంటి వారికి నిజంగా పరిపూర్ణమైనటువంటి పవిత్రతలోనికి తేవడము అసాధ్యమనేటువంటి విషయాలని అపోజినటువంటి పౌలు గారు అనేక యుగాలుగా సత్యమైనటువంటి దేవుని నమ్ముతూ క్రీస్తులోనికి వచ్చినటువంటి యూదులకు చెబుతున్నాడు. ప్రేమటువంటి దేవుని వాళ్ళ మనం కూడా అంతే కదా. దేవుణ్ణి ఎన్నో సంవత్సరాలుగా నమ్ముతూ ఆ పరలోకం నుండి వచ్చినటువంటి ఆ గొప్ప వరమును, రక్షణ అనేటువంటి వరమును రుచి చూసి దేవుని యొక్క వాక్యమును అనుభవించిన తర్వాత మరలా లోకానుసారులుగా లోకానికి ఆకర్షించబడుతున్నామంటే మరలా మనము నూతనంగా క్రీస్తులోనికి వచ్చి పరిపూర్ణతని పొందుకోవడము అసాధ్యమైపోతుంది. ప్రేమిటువంటి దేవుని వాళ్ళరా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక చక్కటి ఉదాహరణ చెప్తూ, ఎప్పుడైతే భూమి నుండి మొలకెత్తినటువంటి ఒక మొలక ఏదైతే ఉందో అది దేవుని నుండి వచ్చినటువంటి ప్రతి వర్షమును, ప్రతి ఎరువును అన్నిటినీ తీసుకొని అది పెరగడము మొదలవుతుంది కదా. దేవుడు కూడా ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి ఫలములు ఫలించేటువంటి ఒక మొక్కగా, ఒక వృక్షంగా ఎదుగుతుంది అని, నా బిడ్డ, నా కూతురు, నా కొడుకు కూడా అలా ఒక మంచి ఫలములు ఫలిస్తారు అని బాప్తిస్మము ద్వారా మనము భూమిలో నాటబడి ఎదుగుతున్న తర్వాత పరలోకం నుండి వచ్చినటువంటి ప్రతి వరమును, ప్రతి వాక్యమును, పరిశుద్ధతని మనము అనుభవించి ఒక మొక్క ఎలాగైతే దేవుని నుండి వచ్చినటువంటి వర్షమును, ఎరువును అన్నిటినీ అనుభవించి పెరిగిన తర్వాత మొదటగా అది పచ్చదిగా కనబడి ఫలములు ఫలిస్తుందేమో అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి అలా కనిపించినప్పుడు కూడా తర్వాత అది మంచి ఫలములు ఫలించకుండా ఇదిగో ముళ్ళ తుప్పలను, గచ్చ పొదలను పోలిస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ప్రేమటువంటి దేవుని వారా. ఎందుకంటే అప్పటికే చాలా సమయం అయిపోయింది. మంచి ఫలములు ఫలిస్తుందేమో అనేటువంటి ఆ కాలము, దేవుని యొక్క రాజ్యము సమీపంగా వస్తున్నటువంటి కాలంలో తీరా చూసేసరికల్లా మంచి ఫలములు ఫలించినటువంటి ఒక చెట్టుగా కనబడితే దేవుడు మరొకసారి మనల్ని మంచి ఫలములు ఫలించేటువంటి చెట్టుగా మార్చడానికి మనకు సమయం దొరకకపోవచ్చు. ప్రేమిటువంటి దేవుని వలన ఆ సమయంలో మరి అక్కడి నుండి మనల్ని పెరికి వేసేసి పక్కన పారి కాల్చి వేసేసి ఇంకొక మొక్కనైనా అక్కడ నాటిస్తే ఆ మొక్క అయినా ఫలించుతుందో అనేటువంటి ఆ ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉంటాడు తప్ప, ఒకసారి మనము ముళ్ళ తొప్పలను, ముళ్ళుని ఒకసారి మొలిచినట్లయితే మన హృదయాల్లో మరలా మనము మంచి ఫలములు ఫలించుట కష్టం. ప్రేమటువంటి దేవుని వాళ్ళరా, ఎందుకంటే అప్పటికే మనము దేవుని నుండి వచ్చినటువంటి ప్రతి వరమును, కృపను, రక్షణను పొందుకొని, పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకొని, దేవుని ద్వారా నడిపింపును పొందుకొని, అనేకమైనటువంటి మేళ్లను దేవుని నుండి పొందుకొని చివరికి మనము ముళ్ళ తుప్పలను, ముళ్ళ పొదను మొలిపిస్తే దేవుడు మాత్రం ఏమీ చేయలేడు. ప్రేమటువంటి దేవుని ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి అన్ని అవకాశాలు ఇచ్చి కాలము సంపూర్ణమైనప్పుడు, దేవుని రాజ్యము సమీపంగా ఉన్నప్పుడు ఇప్పుడు నేను మంచి ఫలములు ఫలిస్తానంటే దానికి ఎవరు బాధ్యులు అవరు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమటువంటి దేవుని వల్ల అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ యూదులకు మాట్లాడుతూ ఇదే మాటను చెప్తూ 9వ వచనంలో అంటున్నాడు, అయితే ప్రియులారా, మేమీలాగు చెప్పుచున్నను, మీరు ఇంతకంటే మంచిది, రక్షణకరమైనది స్థితిలోనే ఉన్నానని నేను నమ్ముచున్నాను అని ఒక బలమును కలిగించేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ప్రేమటువంటి దేవుని వల్ల మీరు అటువంటి స్థితిలో మీరు లేరు, కానీ ఒక మంచి రక్షణకరమైనటువంటి స్థితిలోనే ఉన్నాను అని నేను విశ్వసిస్తున్నాను. మిమ్మల్ని చూస్తే అటువంటి నమ్మకము, ధైర్యము నాకుంది. ఎందుకంటే మీరు ఒక నమ్మకమైనటువంటి రక్షణకరమైనటువంటి స్థితిలో ఉంటేనే రేపు దేవుని యొక్క కాలము సంపూర్ణమైనప్పుడు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది తప్ప, దేవుడిచ్చినటువంటి పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆ గొప్ప రక్షణను మీరు కోల్పోయి ఆ గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసినట్లయితే మరలా దేవుని యొక్క రాజ్యము సమీపించినప్పుడు మీరు పెరిగించబడి ఇదిగో అగ్నిలో వేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని పౌలు గారు చెప్తున్నాడు. ప్రేమటువంటి దేవుని వలన
ఇంకా పౌలు గారు అంటున్నట్టు మాట, మీరు రక్షణకరమైనటువంటి స్థితిలోనే ఉండాలి తప్ప రక్షణని నిర్లక్ష్యం చేసి రక్షణ కోల్పోయేటువంటి పరిస్థితులు మాత్రము మీరు ఉండట్లేదని నమ్ముతున్నాను అంటున్నారు ప్రేమటువంటి దేవుని వారు. మరి ఈ దినము క్రైస్తవులుగా అనేక సంవత్సరములు గడిచిన తర్వాత దేవుని అనేక మార్లు స్తుతించి కొన్ని వందల సంవత్సరాలుగా ఆ ఇశ్రాయేలు నమ్మినా కూడా వారు దేవునికి దూరంగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో వారు ఉంటున్నారు. కానీ మరి మనము ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామనేటువంటి ఆ స్థితిని మనము గమనించుకోవాలి ప్రేమటువంటి దేవుని వల్ల. ఎందుకంటే మనం మొదట్లో ఉన్నటువంటి మనకు ఆ బలము కానీ ఆ శక్తి కానీ తర్వాత మనము దేవునిలో వెళుతున్నప్పుడు కొద్దీ బలహీన పడిపోతూ ఉంటాము. అపవాది మనల్ని ప్రతి క్షణము కూడా లాగేయాలనేటువంటి విషయాన్ని కలిగి మనల్ని రక్షణకి దూరంగా చేయాలనేటువంటి ఆ ఉద్దేశాన్ని కలుగుతూ ఉంది ప్రేమటువంటి దేవుని వలన. మనము నేర్చుకున్నట్లుగానే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనకు పరిశుద్ధత కలిగి ఉండాలి. అదేవిధంగా దేవుడు మనకు వరముగా బహుమానంగా ఇచ్చినటువంటి రక్షణని మనము కోల్పోకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు ప్రేమటువంటి దేవుని వలన. మనకు ఆ పరమ కానాను యొక్క ఆ ప్రయాణంలో మనకు పరిశుద్ధత ఎంత అవసరమో దేవుడు మనకు ఉచితంగా తన కృప ద్వారా ఇచ్చినటువంటి ఆ రక్షణ కూడా అంతే అవసరం ప్రేమటువంటి దేవుని వలన. ఈ రక్షణ అనేది లేకుండా మనము పరిశుద్ధతలోనికి ఆ దేవుడు ఉంటున్నటువంటి ఆ లోకానికి వెళ్ళడము సాధ్యపడదు ప్రేమటువంటి దేవుని వలన. మనందరికీ తెలుసు, రక్షణ అనేది దేవుడు మనకు యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మన అందరికీ ఉచితంగా దయచేసినటువంటిది. ఆయన కృప ద్వారా మాత్రమే మనము రక్షింపబడి ఉన్నాం ప్రేమటువంటి దేవుని వలన. ఈ రక్షణ అనేది అది ఈ కాలంలోనిది, లేకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకంలోనికి వచ్చిన తర్వాత దేవునికి ప్రణాళికలో భాగము కాదు ప్రేమటువంటి దేవుని వలన. దేవుడి యొక్క రక్షణ ప్రణాళిక అది కొన్ని వందల సంవత్సరాల క్రితమే పాత నిబంధన కాలం నుండి కూడా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక మొదలెడుతూ ఇదిగో ఆ యొక్క ఉద్దేశాల్లో మనల్ని కూడా ఆయన ప్రణాళికలో పాలిభాగస్తులు చేయాలనేటువంటి గొప్ప సంకల్పాన్ని దేవుడు కలిగి ఉన్నాడు ప్రేమటువంటి దేవుని వలన. ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథంలోని నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకున్నట్లయితే, మనమందరం కూడా మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తీసి నిర్గమకాండము 3వ అధ్యాయము 2, 3, 4 వచనములు చదువుకున్నట్లయితే, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభు అనెను. అందుకైనా నా దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. చూడండి ప్రేమిన దేవుని వారరా, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక మోషే గారికి తెలియజేసేటువంటి ఆయన ప్రత్యక్షతని తెలియజెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందర్భము పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉంది ప్రేమిటువంటి దేవుని వారరా. ఎందుకంటే అప్పటికే కొన్ని వందల సంవత్సరములు ఆ బానిసత్వము, పాపము అనేటువంటి బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి ఇశ్రాయేలుని ఒక గొప్ప పాలు తేనెలు ప్రవహించేటువంటి కణాలులోనికి తీసుకుని వెళ్ళాలి, వారిని రక్షించాలి, వారికి రక్షణ దయచేయటువంటి గొప్ప సంకల్పాన్ని దేవుడు కలిగి ఉన్నప్పుడు ఆయన రక్షణ ప్రణాళికలో భాగాన్ని, ఆయన రక్షణ ప్రణాళికను ప్రత్యక్షపరుస్తున్నటువంటి సందర్భము మోషేకి మండుచున్న పొదలో కనబడుతున్నటువంటి సందర్భం ప్రేమటువంటి దేవుని వారరా. మనకు మోషే ఒక గొప్ప నాయకుడిగా కనబడవచ్చు, కానీ ఆయన జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి మనము అనేక సార్లు పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకున్నాం ప్రేమటి దేవుని వలన. ఎప్పుడైతే మోషే తను ఏ నేపథ్యం నుండి వచ్చాడో, తను ఏ వంశము నుండి వచ్చాడో ఆ వంశమును తన గుర్తెరిగి, నా ప్రజలు బానిసత్వంలో బ్రతుకుతున్నారు, నా ప్రజలు బానిసత్వంలో మగ్గిపోతున్నారు, వారిని రక్షించాలనేటువంటి ఆలోచన కలిగి ఎప్పుడైతే ఒక మనిషిని ఒక్క చేతితో చంపేస్తాడో ప్రేమిటువంటి దేవుని వలన, ఇదిగో అప్పుడు నరహత్య చేసినప్పుడు ఆ ప్రదేశం నుండి మోషే పారిపోవడం జరుగుతుంది ప్రేమిటువంటి దేవుని వలన. అక్కడ నుండి పారిపోయి అతను అరణ్యములో ఎన్ని సంవత్సరములు బ్రతికాడండి? 40 సంవత్సరములు తన మామ యొక్క మందలను, ఆయన గొర్రెలను కాస్తూ తన యొక్క సమయాన్ని 40 సంవత్సరములు దేవుని యొక్క ప్రణాళికలకు దూరంగా బ్రతుకుతున్నటువంటి ఆ సందర్భం మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాం ప్రేమటువంటి దేవుని వలన.
ఎందుకంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక వేరు, కానీ మోషే తను ఊహించినటువంటి, తను నిర్ణయం తీసుకున్నటువంటి ప్రణాళిక వేరు. ప్రేమటువంటి దేవుని వారరా, దేవుడు తన ప్రజలకు రక్షణ దయచేయాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఇదిగో చనిపోవలసినటువంటి మోషని బ్రతికించి తనకు అన్ని దయచేసి తనని ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు చేసి ఒక రాజకుమారుడిగా బ్రతికించి తన ప్రణాళికలో భాగంగా చేసుకోవాలని మోషని దేవుడు ప్రత్యేకపరిచిన కూడా మోషే తన బలాన్ని, తన ధైర్యమును, తన గుండె ధైర్యమును ఆధారము చేసుకొని దేవుని యొక్క ప్రణాళికలకి దూరంగా తన సొంత నిర్ణయాన్ని తను జరిగించి ఇదిగో ఒక నరహత్యను చేసి దేవునికి దూరంగా, దేవునికి ప్రణాళికలు దూరంగా 40 సంవత్సరాల కాలాన్ని వృధా చేసినట్టుగా మనకు కనబడుతుంది. ప్రేమటువంటి దేవుని వల్ల ఈనాడు మన సొంత ఆలోచనలకి మనము ఆధారపడి దేవునికి దూరంగా ఎంత సమయాన్ని వృధా చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకుందాం. ప్రేమటువంటి దేవుని వలన, ఎందుకంటే దైవజనుల ద్వారా మనము పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి దినము చదవాలనేటువంటి ఒక గొప్ప ఆ కార్యమును దాల్చిన తర్వాత మొదట్లో అనేకమైనటువంటి మెసేజ్లు వస్తుండేటివి. ప్రతిరోజు నేను చదివాను కానీ ఈరోజు చూస్తే రోజుకి 2-3 మెసేజ్లు కూడా రావట్లేదు. ప్రేమటువంటి దేవుని వలన, ఎందుకంటే మొదట్లో ఉన్నటువంటి ఆ గొప్ప స్థితి, ఆ గొప్ప ధైర్యం మరి ఇప్పుడు ఎడిపోయిందో అర్థం కావట్లేదు. కానీ ప్రతిదినము రోజుకి 2 అధ్యాయాలు చదవడానికి కూడా మనకు కష్టమైపోతుందంటే మనము దేవుని యొక్క ప్రణాళికలకి, దేవుని యొక్క సమయాన్ని ఇవ్వడానికి ఎంత దూరంగా బ్రతుకుతున్నామో ఒకసారి మనల్ని మనము పరిశీలించుకోవాలి. ప్రేమటువంటి దేవుని వల్ల, ఎందుకంటే దేవుడు కోరుకుంటున్నాడు కేవలం కనీసం 10 నిమిషాల సమయం కూడా మనము దేవునికి దగ్గరగా, లోకానికి దూరంగా బ్రతకలేకపోతున్నామంటే అది మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ప్రేమటువంటి దేవుని వల్ల మోషే కూడా దేవుని యొక్క ప్రణాళికకి 40 సంవత్సరాల సమయాన్ని వృధా చేసుకొని ఒక గొప్ప మేధావిగా బ్రతికినటువంటి మోషే, ఒక గొప్ప బలవంతుడిగా, మాటగారిగా, ఒక గొప్ప తేజస్సు నిండినటువంటి బలము కలిగినటువంటి వాడిగా ఉన్నటువంటి మోషే గారు ఇప్పుడు బలహీనమైనటువంటి క్షణాల్లో తనంతటి తాను సొంతంగా మాట్లాడలేటువంటి పరిస్థితిలో ఇదిగో 40 సంవత్సరాల కాలాన్ని వృధా చేసుకున్న తర్వాత దేవుని యొక్క రక్షణ ప్రత్యక్షత మోషేకి ప్రత్యక్షమవుతుంది. ప్రేమటువంటి దేవుని వారరా, ఆ ప్రత్యక్షతలో దేవుడు మోషేని పిలిచి, ఇదిగో మోషే మోషే నా వద్దకు రా, ఇదిగో నేను నీకు రక్షణ ప్రణాళికలను తెలియజేస్తాను, కానీ ఒకే ఒక కండిషన్ ఉందంటున్నాడు. ప్రేమటువంటి దేవుని వల్ల, ఏంటిది ఆ కండిషన్? నీవు నీ చెప్పులు విప్పి నా యొక్క పరిశుద్ధ ప్రదేశంలోనికి రావాలి మోషే అని పిలుస్తున్నాడు. ప్రేమటువంటి దేవుని వల్ల ఇక్కడ మనకు అర్థమవుతుంది, మనకు బాహ్య ప్రపంచంలో చెప్పులు కనబడతాయేమో కానీ ఇదిగో మన ఆత్మీయ అర్థాన్ని మనము తెలుసుకుంటే ఇదిగో మోషే వ్యర్థము చేసినటువంటి సమయాన్ని, కాలాన్ని, అతను దేవునికి దూరంగా బ్రతికినటువంటి ఆ సమయాన్ని, అపవిత్రమైనటువంటి ఆ ప్రదేశాన్ని విడిచి ఇదిగో ఇది పవిత్రమైనటువంటి ప్రదేశం కాబట్టి పవిత్రతలోనికి నీవు రావాలంటే ఇదిగో అపవిత్రమైన దాన్ని విడిచిపెడితే నేను నా వద్దకు రావడానికి, నా రక్షణ ప్రణాళికను నీకు తెలియజేయడానికి అవకాశం ఉంది అని దేవుడు మోషేకి పిలుస్తూ మాట్లాడుతున్నటువంటి మాట. ప్రేమటువంటి దేవుని వారరా, మరి ఈ దినం కూడా దేవునికి దూరంగా మనము బ్రతుకుతున్నట్లయితే మన జీవితంలో మనము అపవిత్రమైనటువంటి వేటిని ఉన్నా కూడా వాటిని విడిచిపెట్టినప్పుడు మాత్రమే దేవుడి యొక్క రక్షణ ప్రణాళికలో మనము కూడా పాలిభాగస్తులు అవ్వడానికి, ఆయన ప్రణాళికలో మనము ప్రత్యక్షతలో ముందుకు వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. ప్రేమటువంటి దేవుని వల్ల ఎప్పుడైతే మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క ప్రత్యక్షతలోకి మనం వెళతామో అప్పుడు మనకు ధైర్యంతో కూడినటువంటి విశ్వాసం మనకు కలుగుతుంది. ప్రేమటువంటి దేవుని వల్ల మనకు దావీదు మహారాజు కూడా చెప్తున్నటువంటి మాటలు కీర్తన గ్రంథంలో చదువుకుని ఉన్నాము. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనము, యెహోవా నాకు వెలుగును రక్షణయు ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెరతును. నా శరీర మాంసములు తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. చూడండి ప్రేమటువంటి దేవుని వారల, ఎప్పుడైతే అపవిత్రమైనటువంటి ఆయన పాపమును విడిచిపెట్టి ఆ కీర్తనకారుడు దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి, దేవుని యొక్క పవిత్రతలోనికి అడుగుపెట్టాడో దావీదు పలుకుతున్నటువంటి మాటలు ప్రేమటువంటి దేవుని వలన, ఇదిగో దేవుడు నాకు వెలుగై ఉన్నాడు, దేవుడు నాకు రక్షణ ఉన్నాడు, ఆయన నా రక్షణ కర్త అయి ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే నాకు రక్షణగా వెలుగుగా ఉంటాడో అప్పుడు నాకు భయం ఏమీ అవసరం లేదనేటువంటి ధైర్యంతో కూడినటువంటి విశ్వాసాన్ని కీర్తనగాడు తెలుపుతున్నాడు. ప్రేమటువంటి దేవుని వారల,
ఎంతమంది శత్రువులు మన మీదకి వచ్చినా కూడా మన ప్రాణము తీయాలని అపవాది ఎంతగా మన వెంట పడినా కూడా ఇదిగో మనము భయపడవలసినటువంటి అవసరం లేదు ప్రేమటువంటి దేవుని వలన. ఎందుకంటే ఈ దినాల్లో మనము కూడా ఎన్ని కార్యములు చేసినా, దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నట్టు మనకు అనిపించినా కూడా ఏదో తెలియని బలహీనత మనల్ని వెంటాడుతూ ఉంటుంది ప్రేమటువంటి దేవుని వలన. ఎన్ని పనులు చేసినా కూడా మనకు అనిపిస్తుంటుంది, ఎన్ని చేసినా అన్ని కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి కాబట్టి, నేనే ఎందుకు బలహీనపడుతున్నాను కావచ్చినటువంటి మాట, ఆ బలహీనత, ఆ ఐధైర్యము మనకు కలుగుతున్నటువంటి పరిస్థితిలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఇదిగో అపవిత్రమైనటువంటి వాటిని, పాపపు ఆలోచనని, వ్యర్థమైనటువంటి మన సమయాన్ని విడిచిపెట్టి ఇదిగో పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క సన్నిధికి మనం దగ్గరగా వచ్చినప్పుడు దేవుడు మనకు వెలుగై ఉంటాడు, దేవుడు మనకు రక్షణై ఉంటాడు. అప్పుడు మనము ఎవరికీ భయపడవలసినటువంటి అవసరం లేదు. మనము నిబ్బరము కలిగి, మనము ధైర్యముతో కూడినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాం ప్రేమటువంటి దేవుని వారు. ఇంకా కీర్తనగాడు అంటాడు, ఆయన ఆపత్కాలంలో నాకు నమ్మదగినటువంటి దేవుడు, ఆయన నన్ను పర్ణశాలలో నన్ను పరుండ చేస్తారనేటువంటి మాట చెబుతూ ఉంటాడు ప్రేమటువంటి దేవుని వల్ల. కానీ ఎప్పుడైతే మనము అపవిత్రమైనటువంటి వాటిని విడిచిపెట్టి దేవుని వద్దకు రామో, ఎప్పుడైతే ఈ లోకాన్ని మనము విడిచిపెట్టి ఇంకనూ లోకానుసారులుగా బ్రతుకుతూ ఉంటామో, అప్పుడు దేవుడు మనకు ఎలా ఉంటాడంటే, మనం ఒకసారి 9వ వచనంలో ఇదే అధ్యాయాన్ని చదువుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనము, నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము, నా సహాయకుడవు నీవే, రక్షణకర్తయగు నా దేవ, నన్ను దిగనాడకము, నన్ను విడకము. ఏ రక్షణకర్త అయినటువంటి దేవుడు మనకు అండగా ఉంటాడు అనేటువంటి మాటని ఇచ్చాడో, ఎప్పుడైతే మనము అపవిత్రమైనటువంటి వాటిని విడిచిపెట్టి దేవునికి వద్దకు రామో, అప్పుడు దేవుడు తన ముఖమును మనకు త్రిప్పివేస్తానని అంటున్నాడు ప్రేమటువంటి దేవుని వల్ల. అంత మాత్రం కాదు, తన సన్నిధిలో నుండి మళ్ళీ తోలివేస్తాను అనేటువంటి మాట కూడా చెప్తున్నాడు ప్రేమటువంటి దేవుని వల్ల. మనము దేవునికి దగ్గరగా బ్రతుకుతూ దేవుని యొక్క రక్షణ ప్రత్యక్షతను మనము అనుభవించి, ఇంకనూ మనము బాప్తిస్మము తీసుకున్న తర్వాత కూడా లోకానుసారులుగా బ్రతకకుండా దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నట్టయితే దేవుడు మనకు నిబ్బరముతోటి, ధైర్యంతో కూడినటువంటి విశ్వాసాన్ని దయచేయడానికి మనకు అవకాశం ఇస్తాడు. కానీ దేవునికి దూరంగా బ్రతికితే ఇదిగో తన సన్నిధిలోంచి తోసివేసి తన ముఖాన్ని మన వైపుకి తిప్పుకునేటువంటి పరిస్థితులకి మనము వెళ్ళకూడదు ప్రేమటువంటి దేవుని వారు. ఎందుకంటే దేవుని యొక్క రక్షణ అతి పరిశుద్ధమైనది. మనకు ఉచితంగా దయచేసినటువంటి ఆ రక్షణని మనము నిర్లక్ష్యము చేసి, మనము బాప్తిస్మము పొందుకొని ఉన్నాము కదా, మనము దేవుని యొక్క ప్రత్యక్షతని, దేవుని యొక్క వరమును అనుభవించి ప్రతిదినము పరిశుద్ధమైనటువంటి వాక్యముతో బ్రతుకుతున్నాం. కానీ మన జీవితము దేవునికి దగ్గరగా బ్రతకనప్పుడు, దేవుని యొక్క రక్షణని మనము నిర్లక్ష్యం చేసినప్పుడు మనకు దేవుడు దూరం అయిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది ప్రేమటువంటి దేవుని వారరా. ఒకసారి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా తన సువార్త పరిచర్యలో ఒక గొప్ప సంగతిని, ఒక గొప్ప సందర్భాన్ని, తను ఊహించినటువంటి సందర్భాన్ని ఎదుర్కొన్నాడు ప్రేమటువంటి దేవుని వల్ల. ఆ యొక్క సందర్భాన్ని మనము చదువుకుంటే మనం కూడా భయం వేస్తూ ఉంటుంది. ఒకసారి మనమంతరం కూడా అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకున్నట్లయితే, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనము, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేశారు, కానీ యేసు ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థులొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయుడని తనను వేడుకొన్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసిరి. చూడండి ప్రేమతోటి దేవుని వారలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన గొప్ప రక్షణ సువార్తని అనేక ప్రాంతంలో విస్తృతంగా ప్రకటించిన తర్వాత ఇదిగో వారు ఆసియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి రక్షణ సువార్తని ప్రకటించాలని వారు మనస్సులో అనుకున్నారు. కానీ పరిశుద్ధాత్మ వారిని ఆసియా అనేటువంటి ప్రాంతానికి దేవుని రక్షణ సువార్తని ప్రకటించడానికి వెళ్ళనీయలేదు ప్రేమటువంటి దేవుని వారలారా. తర్వాత అక్కడి నుండి వారు అక్కడికి వెళ్ళనివ్వడం లేదు కదా అని బెతూనియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే సాక్షాత్తు యేసు క్రీస్తు యొక్క ఆత్మ కూడా ఆ బెతూనియా అనేటువంటి ప్రాంతానికి దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి కూడా వెళ్ళనివ్వట్లేదు ప్రేమటువంటి దేవుని వారలారా.
అప్పుడు మాసిదోనియాలో నుండి ఒకడు వచ్చి, మాకు రక్షణ సువార్తను ప్రకటించండి, మాకు సహాయము దయచేయండి అని విజ్ఞాపన చేస్తున్నటువంటి ఒక దర్శనము అపోస్తలుడైనటువంటి పౌలుకి కలిగిన తర్వాత, ఇదిగో వారు మాసిదోనియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి దేవుని రక్షణ సువార్తని ప్రకటిస్తే అనేక మంది దేవుని రక్షణలోనికి వచ్చినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ప్రేమటువంటి దేవుని వారరా, చూడండి, 2 గొప్ప ప్రాంతాలకి దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి వెళితే సాక్షాత్తు యేసుక్రీస్తు ఆత్మ అక్కడికి వెళ్ళనీయకుండా అడ్డుకుందంటే ఒకసారి ఈ సందర్భాన్ని మనము ఆలోచించుకోవాలి. ప్రేమటువంటి దేవుని వారరా, వారేం వాళ్ళ సొంత క్రియలు చేయడానికి వెళ్ళడం లేదు కదా. ప్రేమటువంటి దేవుని వారరా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి వెళ్దామనే ఆలోచన వచ్చినా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారే సాక్షాత్తు వెళ్ళనివ్వడం లేదంటే చూడండి, మాసిదోనియా అనేటువంటి ప్రజలు వేడుకుంటున్నారు, ఇదిగో మాకు రక్షణ కావాలి, ఇదిగో మేము పాపంలో ఉన్నాము, మాకు రక్షణ సువార్తను ప్రకటించండి, మాకు సహాయం చేయండి అని ఇదిగో మాసిదోనియా అనేటోళ్ళు ఉన్నటువంటి ప్రజలు దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు ఆ అపోస్తలుని ఆసియా ప్రాంతంలోనికి వెళ్ళనివ్వలేదు, బెతునేకి వెళ్ళలేదు. కానీ ఎవరైతే విజ్ఞాపన చేసి రక్షణ కావాలి అని పాపమును విడిచిపెట్టి వారు బలవంతం చేశారో వారి వద్దకు దేవుడు పంపించారు. ప్రేమటువంటి దేవుని వారలా, అంటే మనం కూడా దేవుని యొక్క రక్షణ సువార్తను నిర్లక్ష్యము చేసి మనం కూడా అటువంటి పరిస్థితిలో ఉంటే సాక్షాత్తు యేసు క్రీస్తు యొక్క ఆత్మ కూడా ఇదిగో మనల్ని రక్షణ సువార్తకి దూరంగా చేసి, ఇదిగో ఎవరైతే నిజంగా విజ్ఞాపనలు చేసుకుంటున్నారో, నిజంగా పాప క్షమాపణను కలుగుని నిజమైనటువంటి భక్తులుగా బ్రతకాలని అనుకుంటున్నారో వారి వద్దకు సువార్తని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నటనకరమైనటువంటి జీవితం ఉండి ఇదిగో నిజమైనటువంటి పశ్చాత్తాపం లేకుండా ఉన్నటువంటి వారి వైపు దేవుడు తన రక్షణ సువార్తను ప్రకటించడానికి ఆలస్యం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ప్రేమటువంటి దేవుని వారలా, మరి ఈ సందర్భాన్ని ఇంకా మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే మనకు రక్షణ కలగజేయాలంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మాత్రమే సాధ్యం. ప్రేమటువంటి దేవుని వాళ్ళరా, ఇక్కడ మాసిదోనియా అనేటువంటి ప్రాంతంలోనికి యేసుక్రీస్తు యొక్క ఆత్మ మాత్రమే వారిని నడిపించింది. ప్రేమటువంటి దేవుని వాళ్ళరా, ఇంకా మనము ఆలోచించినట్లయితే ఈ రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మాత్రమే మనకు కలుగుతుంది తప్ప ఇంకా ప్రపంచంలో ఏ మానవుడి వలన కూడా, ఏ శక్తి వలన కూడా మనకు రక్షణ, మనకు దేవుని నుండి ఆ పాప క్షమాపణ అనేది కలగదు. ప్రేమటువంటి దేవుని వాళ్ళరా, అది యేసుక్రీస్తు వారి తరంలో అయినా కూడా, లేకుంటే ఇశ్రాయేలు ప్రజలు బతుకుతున్నటువంటి వారి తరంలో అయినా కూడా వారికి కూడా రక్షణ కలుగజేయాలంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మాత్రమే రక్షణ చేకూరుతుంది. ప్రేమటువంటి దేవుని వల్ల ఇక్కడ మనకు ఒకటి అనుమానం రావచ్చు, మరి యేసుక్రీస్తు తరాల్లో ముందు బ్రతికినటువంటి వారు కూడా ఆ రక్షణ యొక్క ప్రత్యక్షతను అనుభవించారు కదా. మరి అప్పుడు ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారు బ్రతికి లేకుండా ఉన్నప్పుడు కూడా మరి ఇశ్రాయేలుకి దేవుని నమ్మిన వారికి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ వస్తుంది. కాబట్టి మరి వారు రక్షణ అనుభవాన్ని ఎలా పొందుకున్నారు, వారు పరమ కాణాల్లోనికి ఎలా నడిపింపబడ్డారనేటువంటి అనుమానం వస్తుంది. ప్రేమటువంటి దేవుని వలన మరి ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవులు ఇప్పటికీ నమ్మేటువంటి ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సత్యం ఏంటిదంటే, ఇశ్రాయేలును నడిపించేటువంటి దేవుని దూతగా ఉన్నటువంటి ఆ ఆత్మ యేసుక్రీస్తు ప్రభుల వారి ఆత్మ, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే ఇశ్రాయేల్ని ఐగుప్తుల నుండి ఇదిగో కనాన్లోనికి, పాలు తేలు ప్రవహించు కనాన్లోనికి నడిపించారనేటువంటి ఆ నమ్మకము ఇంకా పరిశుద్ధ గ్రంథం ద్వారా విశ్వసిస్తున్నారు. ప్రేమటువంటి దేవుని వల్ల ఒకసారి ఆ వచనాన్ని మరలా మనం చదువుకున్నట్లయితే, నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకున్నట్లయితే, మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ ఆ పొద కాలిపోలేదు. చూడండి ప్రేమటువంటి దేవుని వారల, ఎప్పుడైతే ఇశ్రాయేల్ని దేవుడి యొక్క రక్షణ ప్రణాళికలో భాగంగా అక్కడ నుండి విమోచింపజేయాలనుకున్నాడో, అప్పుడు మోషేని దేవుని యొక్క రక్షణకి ఉపయోగించుకోవాలని అనుకున్నాడో, అప్పుడు ఆ మండుచున్న పొదలో మోషేకి కనబడింది దేవుని యొక్క
దూత ప్రేమిటువంటి దేవుని వారరా, యెహోవా యొక్క దూత మోషకు కనబడి ఇదిగో సాక్షాత్తు యెహోవా మాట్లాడుతున్నటువంటి మాటలాగా ఆ తండ్రి అయినటువంటి దేవుడు తన మాటగా తన ప్రతినిధిగా సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారిని తన రక్షణ ప్రణాళికలో భాగంగా ఇక్కడికి పంపించాడని ఈనాటికి అనేక మంది క్రైస్తవులు నమ్ముతారు ప్రేమిటువంటి దేవుని వారలా. ఎందుకంటే సాక్షాత్తు యెహోవా దేవుడు అంటే అది కేవలం ఒక్కరు మాత్రమే కాదు. దేవుడు అంటే అందులో కుమారుడు పరిశుద్ధాత్మ కలిస్తేనే దేవుడిగా అది మార్చబడుతుంది, దేవుడిగా పిలువబడుతుంది అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు ఈ మోషకి రక్షణని ప్రత్యక్షతని యేసుక్రీస్తు ప్రభుల ద్వారా అందించి ఇశ్రాయేల్ అందరినీ కూడా ఆ పరమ కణాలలోనికి నడిపించింది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమటువంటి దేవుని వారరా. ఇదే మాటని దేవుడు మరలా నిర్గమకాండము 23వ అధ్యాయంలో చెప్తూ, నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనము, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతని నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకు ఉన్నది. సాక్షాత్తు దేవుడు పలుకుతున్నటువంటి మాటలు ప్రేమటువంటి దేవుని వాళ్ళ. ఎప్పుడైతే ఇశ్రాయేలు పరమ కనాను అనేటువంటి ఆ ప్రయాణంలో ఉన్నారో వారికి ఆజ్ఞాపిస్తున్నటువంటి మాట, ఉపదేశిస్తున్నటువంటి మాట, మీకు తోడుగా నేను ఒక దూతను పంపిస్తున్నాను. ఇదిగో ఆ దూతకి సాక్షాత్తు నా నామము ఏదైతే ఉందో అదే నామము కలిగినటువంటి దూత మీకు ముందుగా పోతున్నారు. ఆ దూత దగ్గర మీరు జాగ్రత్తగా భయంతో నడుచుకోవాలని చెప్తున్నాడు ప్రేమటువంటి దేవుని వారలా. మరి ఆ నామం కలిగినటువంటి దూత కేవలము యెహోవా అనేదానికి నామమునకు అర్థము ఉన్నవాడు ప్రేమటువంటి దేవుని వారలా. మరి ఉన్నవాడు, అనువాడు అనేటువంటి నామం కలిగినటువంటి దేవుని ప్రతినిధిగా పిలువబడుతున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే ప్రేమటువంటి దేవుని వారలా. అంటే ఎవరికైనా కూడా రక్షణ కలగాలి చేయాలంటే, రక్షణ సువార్త వాళ్ళు కలగా అంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, అది కేవలము యేసుక్రీస్తు తర్వాత తరంలో కూడా కాదు, కానీ యేసుక్రీస్తు పుట్టినటువంటి ముందున్నటువంటి ఆ తరంలో కూడా ఇశ్రాయేలు కూడా రక్షణ కలగజేసింది అది యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మాత్రమే వారికి కలగజేసింది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు ప్రేమటువంటి దేవుని వారలా. ఇదే విషయాన్ని అపోజినటువంటి పౌలు గారు కూడా రూఢీకరిస్తూ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుండి, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిదిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండల నుండి త్రాగిరి. ఆ బండ క్రీస్తే. చూడండి ప్రేమటువంటి దేవుని వారలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట, మనకు రక్షణ కలగజేయాలంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మాత్రమే సాధ్యము. మనము యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మాత్రమే, మనము ఆయన శరీరము ద్వారా, ఆయన రక్తము ద్వారా మాత్రమే మనకు పాప విమోచన కలుగుతుంది. ఆయన ద్వారా మాత్రమే మనము బాప్తిస్మము పొందగలుగుతాము. ఇదిగో మీరు అనుకుంటున్నారు కదా మనము మాత్రమే యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందుకున్నాం, కానీ ఇదిగో దుష్టాంతరంగా పరలోక రాజ్యాన్ని, ఆ పరమ కణానులోనికి ప్రవేశించడానికి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇదిగో వారు కూడా బాప్తిస్మం పొందుకున్నారు. వారు కూడా యేసుక్రీస్తు ప్రభులలోనే బాప్తిస్మం తీసుకున్నారు. వారిని వెంబడించినటువంటి యేసుక్రీస్తు ఆత్మ ఏదే ఉందో ఆ ఆత్మ ద్వారానే వారు రక్షణ పొంది ఉన్నారు, బాప్తిస్మం పొందుకున్నారు. మనము ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరంని రక్తము తిని త్రాగుతున్నామో వారు కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఒకే ఆహారమును ఒకే పానమును తాగి ఉన్నారనేటువంటి మాటను రూఢీకరిస్తున్నారు ప్రేమటువంటి దేవుని వారలా. దీన్ని బట్టి మనము తెలుసుకోవాల్సినది ఏంటిదంటే, మనకు రక్షణ అనేది కేవలము యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మాత్రమే కలుగుతుంది. అది భూపునాది మొదలుకొని ఇప్పటి వరకు అది కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మాత్రమే
కలుగుతుంది ప్రేమటువంటి దేవుని వారరా. మరి అంత గొప్ప రక్షణని ప్రసాదించేటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు అనాది కాలం నుండి, పురాతన కాలం నుండి అనేక మందికి ప్రత్యక్షపరుస్తూ వారికి సహాయం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో మన కాలంలో వచ్చేసరికల్లా ఇదిగో సాక్షాత్తు తను మనుష్య కుమారుడిగా, ఒక మనుష్యుడిగా తను ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తను భూమిలోనికి పాతి పెట్టబడి సమాధిలోనికి ప్రవేశింపడి మనకి రక్షణ దయచేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి ఉన్నాడు ప్రేమటువంటి దేవుని వారలా. మరి తను అంత గొప్ప రక్షణను మనకు దయచేస్తే ఈ లోకంలో మనము ఆ పరలోకానికి సంబంధించినటువంటి వరములను రుచి చూసిన తర్వాత ఇంకా మనము లోకానికి దగ్గరగా బతుకుతున్నటువంటి దేవుడు మనల్ని శిక్షించేటువంటి సమయము అతి సమీపంలో ఉంది ప్రేమటువంటి దేవుని వారలా. ఎందుకంటే మనము లోకానికి దూరంగా, ఈ లోకానికి మనము ప్రేమించినట్లయితే, ఇంకనూ మనము లోకానికి సారులుగా బ్రతుకుతున్నట్లయితే దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో మనం ఇంకా దూరపడిపోతాం ప్రేమిటువంటి దేవుని వారలారా. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇశ్రాయేల్ని తను నడిపించి తను బాప్తిస్మం దయచేసి వారందరికీ రక్షణ దయచేసినట్లుగా మనల్ని కూడా బాప్తిస్మం ద్వారా మనల్ని అందరినీ కూడా రక్షణలోకి నడిపించాడు ప్రేమిటువంటి దేవుని వారలారా. పరిశుద్ధ గ్రంథానికి దగ్గరగా బ్రతుకుతూ మనకు ఉచితంగా దయచేసినటువంటి ఆ రక్షణ మనము కొనసాగించినప్పుడు మాత్రమే మనము రేపు పొద్దున యేసుక్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడో మనము దేవుని యొక్క ఆ మందిరంలోనికి, ఆ సార్వత్రిక సంఘంలోనికి ఎత్తబడేటువంటి గుంపులో ఉంటాం. కానీ మనం పరలోకంలో ఉండి వచ్చినటువంటి ప్రతి ఒక్క వాక్యంను రుచి చూసి ఉన్నాము. మనం ఇంకా నిర్లక్ష్యం చేసి ప్రభు యొక్క ఆత్మ మనతో ఉందనేటువంటి భ్రమలో బ్రతుకుతూ లోకానికి ఇంకా దూరంగా బ్రతుకుతున్నట్లయితే ఇదిగో మనల్ని మనము మోసపుంచుకున్నట్లు ప్రేమటువంటి దేవుని వారలా. చివరిగా ఒక వాక్యము చూసుకొని మనం ముగించుకుందాము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నట్లయితే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. దేవుడు మన అందరి కూడా ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మన సొంత రక్షణ దయచేశాడు ప్రేమటువంటి దేవుని వారలా. మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుకున్నటువంటి ప్రతి మాటని మనము పాటిస్తూ మనము ఈ మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ మందిరము బయటకు వెళ్ళిన తర్వాత కూడా మనము ఎక్కడ ఉన్నా కూడా మనము దేవుని పట్ల భయము కలిగి, భక్తి కలిగి, మనకు దేవుడు దయచేసినటువంటి ఉచితంగా దయచేసినటువంటి సొంత రక్షణని కొనసాగించినప్పుడు మాత్రమే దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో మనము పాలిభాగస్తులై దేవునికి అతి దగ్గరగా బ్రతికినప్పుడు మాత్రమే మనము దేవుని పరలోక రాజ్యానికి చేరగలిగేటువంటి స్థితిని మనము కలిగి ఉంటాం ప్రేమటువంటి దేవుని వారలా. ఒకవేళ మనము అంత గొప్ప రక్షణని మనము నిర్లక్ష్యం చేసి ఇదిగో మనకున్నటువంటి సమయాన్ని వృధా చేసుకొని దేవుని యొక్క రక్షణ ప్రణాళికి దూరంగా అనేక సంవత్సరములు ఇంకా బ్రతుకుతుంటే దేవుడు మనల్ని ఈరోజు పిలుస్తున్నాడు ప్రేమటువంటి దేవుని వారలా. మనకు ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి ఆలోచనలు, అపవిత్రమైనటువంటి పాపము జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు మాత్రమే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి, దేవుడు వెలుగుగా ఉన్నటువంటి స్థలంలోనికి రావడానికి మనకు అవకాశం ఉంటుంది ప్రేమటువంటి దేవుని వారలా. అప్పుడు మాత్రమే మనము ధైర్యం కలిగినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాము. ఎంతమంది శత్రువులు వచ్చినా అపవాది నుండి కూడా మనము ఎదుర్కొంటకు దేవుడు మనకు ధైర్యమును, విశ్వాసమును దయచేస్తాడు ప్రేమటువంటి దేవుని వారలా. కానీ మనము యేసుక్రీస్తు ప్రభుల వారు ఉచితంగా దయచేసినటువంటి రక్షణను నిర్లక్ష్యం చేసినప్పుడు అప్పుడు దేవుడు తన ముఖమును మన వైపు నుండి త్రిప్పివేసి ఇదిగో తన నుండి మనల్ని తన సన్నిధి నుంచి తోలివేస్తాడనేటువంటి మాట కూడా సెలవిస్తున్నాడు ప్రేమటువంటి దేవుని వారలా. ఇంకా రక్షణ ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే విజ్ఞాపన చేస్తారో వారికి మాత్రమే సమీపంగా ఉంది. కానీ ఎవరైతే రక్షణకు దూరంగా ఉంటారో, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారి ఆత్మ కూడా రక్షణ సువార్తకి ఇదిగో ఆలస్యము చేసినట్లుగా మనం కూడా రక్షణకి దూరం అయిపోతాం ప్రేమటువంటి దేవుని వారలా. మరి ఈ విషయాలన్నీ కూడా మనం హృదయంలో చేసుకొని దేవుడు మనకు ఉచితంగా దయచేసినటువంటి ఆ రక్షణ ప్రత్యక్షతని మన హృదయంలో ఉంచుకొని లోకానికి దూరంగా మనం ఇంకా ప్రతి దినం కూడా దేవునిలోను, వాక్యంలోను, వాక్య పఠనంలోను దేవుడు మనకు దయచేసినటువంటి ప్రతి ఉద్దేశంలోను మనం నెరవేర్చడానికి, దేవుడు మనకు దయచేసినటువంటి తలాంతులను నెరవేర్చుకోవడానికి మనము దేవునిలో వాడబోటకు బలమైనటువంటి సాధనాలుగా ఉన్నప్పుడే ఇదిగో పరలోక రాజ్యానికి అర్హమైనటువంటి పాత్రలుగా ఉంటాం ప్రేమటువంటి దేవుని వారలా. ఇంక లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే ఆసియా అనేటువంటి ప్రాంతానికి, బితునే అనేటువంటి ప్రాంతానికి రక్షణ సువార్త
సువార్తని ప్రకటించకుండా అడ్డుకుందో, ఇదిగో దేవుడు కూడా రేపు మనల్ని పరలోక రాజ్యానికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటాడు. ప్రేమటువంటి దేవుని వాళ్ళరా, మరి ఈ విషయాలన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకొని మరి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిదినము మనము ధ్యానించుకుంటూ ఇంకా ఈ లోకంలో మన సమయాన్ని మనము వృధా చేయకుండా ఏది మనల్ని లోకంలోనికి లాగివేయబడుతుందో ఆ విషయాలన్నీ మనము విడిచిపెట్టి దేవునికి పరిశుద్ధ గ్రంథానికి దగ్గరగా బ్రతుకుతుండాలని ఇదిగో నన్ను హెచ్చరించుకుంటూ ప్రేమతో మీ అందరినీ బ్రతిమలాడుతూ ఈ మాటలు దేవుని పరిశుద్ధ నామం బట్టి ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియాపరులకు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, అతి పరిశుద్ధ మీ గొప్ప నామానికి, ఘనమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నాయన, మేమందరం తండ్రి ఒకసారి వెలిగింపబడి పరిశుద్ధతలోనికి వచ్చి ఉన్నాం నాయన. పరలోకం నుండి ఉచితంగా దొరికినటువంటి ఆ వరమును తండ్రి, రక్షణ వరమును పొందుకొని ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన, ఆ వరమును పొందుకొని ఆ మరుసటి యుగం నందు తండ్రి ఆ గొప్ప శక్తులను అనుభవించిన తర్వాత నాయన తండ్రి లోకానుసారులుగా బ్రతుకుతున్నామేమో ప్రభువ. సమయాన్ని వృధా చేసుకొని అపవిత్రమైనటువంటి ఆలోచనలు, అపవిత్రమైనటువంటి పాపపు జీవితాన్ని విడిచిపెట్టకుండా మీ పరిశుద్ధతకి, మీ వెలుగుకు తండ్రి, మీ రక్షణ ప్రత్యక్షతకి దూరంగా బ్రతుకుతున్నామేమో నాయన. తండ్రి ఈరోజు మీరు సెలవిస్తున్నారు, ఇదిగో మోషే గారికి సెలవు ఇచ్చినట్టుగా ఇదిగో నీ యొక్క చిత్తము చొప్పున, నీ యొక్క ప్రణాళిక చొప్పున కాదు కానీ నా యొక్క ప్రణాళిక చొప్పున, నా యొక్క చిత్తం చొప్పున నీకున్నటువంటి ప్రతి పాప జీవితముని, ప్రతి అపవిత్రమైనటువంటి ఆలోచనని విడిచిపెట్టి ఇదిగో నా యొక్క వెలుగు వద్దకు వస్తే నీకు నా ప్రణాళికను, ప్రత్యక్షతను బయలుపరుస్తాననేటువంటి గొప్ప మాటను మాకు దయచేసినందుకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, మీ యొక్క ప్రణాళికలో భాగంగా బ్రతుకుతూ మీ యొక్క మందిరంలో నాయన మా విశ్వాసమును ఇంకా కొనసాగించుకుంటూ తండ్రి, ఇంకను మీ యొక్క నామంలో బలపరుతూ ఆత్మీయంగా నాయన తండ్రి మమ్మల్ని మేము వృద్ధి చేసుకుంటూ దేవుని రాజ్యానికి తండ్రి రెండవ రాకడకు సిద్ధపాటు కలిగినటువంటి బిడ్డలుగా మేమందరం ఉండాలని కోరుకుంటూ మా కొరకే రానేవున్న యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.